So this time I'll create a Linux instance in the Linux instance. So మీకు తెలుసు కదా instance create చేయడం easy. Go to the dashboard. Go to the instance here. Launch instance. Use the name. You can use any name. I'll give the name here Linux CV. Okay, So then I am selecting Imagine Linux. Select Ubuntu also, no issue. Imagine Linux. okay, G2 micro key pair. I will take the old one. okay, Old key pair I will take. So keep it as it is. Then default తీసుకుంటాను ఓకేనా నో ఇష్యూ కదా okay, లాంచ్ ప్రాబ్లం లేదు డిఫాల్ట్ ఎక్కడ క్రియేట్ అయితే అక్కడ వాల్యూ క్రియేట్ అయితే సరిపోతుంది okay. నా ఇన్స్టెన్స్ పెండింగ్ లో ఉంది జస్ట్ రిఫ్రెష్ చేస్తాను I'm going to select this one. Apollo. So నేను కనెక్ట్ చేస్తాను దీన్ని ఇన్స్టెన్స్ తెలుసు కదా కనెక్ట్ చేయడం ఓకే SSH క్లయింట్ ఎగ్జాంపుల్ పాత్లోకి వెళ్ళిపోతాను డౌన్లోడ్స్కి వెళ్ళిపోతాను దీనిలోకి డౌన్లోడ్స్కి వెళ్ళిపోతాను ఆ పాత్ ఇక్కడ ఉంది రైట్ క్లిక్ గిట్ బ్యాష్ ఉంది గిట్ బ్యాష్ పేస్ట్ ఎంటర్ now yes I had taken Amazon Linux. I taken a Amazon Linux. Amazon Linux. So first thing we need to log into the root. You know already how to log into the root. Sudo su. Or else sudo su minus or else sudo minus I different commands. Sudo su. First command to check the what are the disk are there. The first command is lsblk. With that? lsblk. ls block ante list the block storages. List blocks. You can observe here. Already one disk is there. That is the disk name is XPDA. Again, this is partition JSON. కనిపిస్తుందా కనిపిస్తుంది డిస్క్ సైజ్ ఎంత 8 GB ఎందుకు వస్తుంది 8 GB మనం తీసుకున్న రూట్ వాల్యూమ్ సైజ్ అదే కదా రూట్ వాల్యూమ్ సైజ్ 8 GB వస్తుంది ఫ్రీలో కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఓకే సార్ ఎంత రూట్ వాల్యూమ్ సైజ్ ఎంత 8 GB లినక్స్ లో అదే విండోస్ అయితే 30 GB వస్తుంది 30 GB ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను కన్సోల్లోకి వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తాను సో కన్సోల్లోకి వెళ్ళిపోయి వాల్యూమ్ని క్రియేట్ చేస్తాను ఇన్స్టాన్స్ ఎక్కడ ఉందో చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఎక్కడ ఉందమ్మా ఇది కూడా 1 year లో క్రియేట్ అయింది ఈసారి కూడా ఎక్కడ క్రియేట్ అయింది 1 year సో దేనిలోకి వెళ్ళాలి వాల్యూమ్స్ క్రియేట్ వాల్యూమ్ క్రియేట్ a value I'll give okay 20 GB ఎంత 20 GB అవైలబిలిటీ జోన్ 1 నేనే కదా అవును సార్ క్రియేట్ వాల్యూ సో తర్వాత ఒక 10 seconds వెయిట్ చేసి ఏం చేయాలా రిఫ్రెష్ కొట్టాలి రిఫ్రెష్ కొట్టాలి కొన్నిసార్లు రిఫ్లెక్ట్ అవ్వకుంటే అవైలబుల్ అని రాకుంటే రిఫ్రెష్ చేయాలి కొన్నిసార్లు రాదు టైం పడుతుంది అలాంటప్పుడు రిఫ్రెష్ చేస్తే వచ్చేస్తుంది ఓకేనా 20 GB క్రియేట్ చేశాను ఇక్కడ ఏమొచ్చింది అవైలబుల్ వచ్చింది ఓకేనా ఓకే సార్ ఇప్పుడు ఈ డిస్క్ ఏం చేయాలా మీరు రైట్ క్లిక్ చేసి ఏం చేయాలి అటాచ్ చేయాలి ఏ ఇన్స్టెన్స్ కి అయితే అటాచ్ చేయాలనుకున్నా ఆ ఇన్స్టెన్స్ అటాచ్ చేశాను అటాచ్ ఫైల్ ఓకే మళ్ళీ రిఫ్రెష్ కొడతాను మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను ఎక్కడికి సేమ్ ఈసారి LSBLK ఏంది మళ్ళీ ఏంది LSBLK ఇప్పుడు చూడండి జాగ్రత్త చూడండి LSBLK అని కొడితే నేను జూమ్ చేస్తాను ఇక్కడ చూడండి గమనిస్తాను XVDF అనే డిస్క్ వచ్చింది దీని సైజ్ ఎంత 20 GB ఇది రా డిస్క్ ఇది
రా డిస్క్. రా డిస్క్ కాబట్టి ఏం చేయాలా, ఫార్మాట్ చేసి పార్టీషన్ చేసి ఫార్మాట్ చేయాలి. పార్టీషన్ చేసి ఫార్మాట్ చేయాలి. సో పార్టీషన్ చేసి ఫార్మాట్ చేయాలంటే ఒక లినక్స్ లో ఒక కమాండ్ లైన్ యూటిలిటీ టూల్ ఉంటుంది, దాని పేరు ఏంటంటే ఎఫ్ డిస్క్. ఎఫ్ డిస్క్. ఓకే సార్. అంటే మీరు ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ గ్రాఫికల్ యూజర్, ఇక్కడ మీకు ఇంకేం అవసరం లేదు. ఇక్కడ మాత్రం నేను పార్టీషన్ చేయాలంటే ఎఫ్ డిస్క్ అనే కమాండ్ యూజ్ చేయాలి. చూడండి ఎలా యూజ్ చేయాలి. ఎఫ్ డిస్క్ కమాండ్ ఏంటంటే /DAV బై డిఫాల్ట్ డేవ్లో ఉంటుంది. ఆ డిస్క్ నేమ్ ఏంది, XPDF. అదేనా డిస్క్ నేమ్, ఇదేనా? అవును సార్. ఎంటర్. when I type this one, M for help అనేది ఏమనేది, ఎం ఫర్ హెల్ప్. M కొట్టాను. ఓకే, ఇక్కడ చూస్తే A toggle the blue flag, B for edited next flag, C for toggle, D for delete the partition, F the list the partition. For new partition press N, print the partition press C, change the partition type P. ఇలా ఆప్షన్స్ ఉంటాయి. అవును సార్. ఫస్ట్ పార్టీషన్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఎన్. ఓకే, అది చేసిన పార్టీషన్ సేవ్ అండ్ ఎగ్జిట్ అవ్వాలంటే చూడండి ఇక్కడ ఏముంది, డబ్ల్యూ రైట్ టేబుల్ టు డిస్క్ అండ్ ఎగ్జిట్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తానంటే, నేను చేస్తాను న్యూ పార్టీషన్ ఏంది ఎన్. ప్రైమరీ పార్టీషన్ ఎక్స్టెండెడ్ పార్టీషన్ అడుగుతుంది. ప్రస్తుతానికి నాకు ఏం అవసరం లేదు, ప్రైమరీ ఎక్స్టెండెడ్ అవసరం లేదు, జస్ట్ ఎంటర్ కొట్టండి. ఓకే, పార్టీషన్ నెంబర్ అడుగుతుంది, అది కూడా అవసరం లేదు, ఎంటర్ కొట్టండి. సైజ్ అడుగుతుంది, పార్టీషన్ సైజ్, అది నాకు అవసరం లేదు, ఎంటర్ కొట్టండి. నేను లినక్స్ అడ్మినిస్ట్రేటర్ ఏం కాదు. ఎంటర్ కొట్టాను. ఇప్పుడు సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టాలంటే ఏం చేయాలా, WQ ఏంది, సేవ్ అండ్ ఎగ్జిట్. మళ్ళీ LSBLK టైప్ చేస్తాను. మీరు హైదరాబాద్ మార్చుకున్నప్పుడు ఇది మారిపోద్దండి, XPDF రాదు, NVM01 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఎందుకంటే దాని NVM హార్డ్ డిస్క్ ఉంటుంది, కావాలంటే చేసి చూపిస్తాండి. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా చూడండి. మీరు XPDF అని ఒక డిస్క్ ఉంది, దాంట్లో XPDF అని ఒక పార్టీషన్ క్రియేట్ చేయండి, కరెక్టేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫార్మాట్ చేయాలి. ఫార్మాట్ చేయడానికి కమాండ్ ఏంటంటే MKFS అంటే మేక్ ఫైల్ సిస్టమ్ డాట్. ఏ ఫైల్ సిస్టమ్, ext3 ext4 ext4, ఏ పార్టీషన్ /DAV/XPDF1 పార్టీషన్ ఫార్మాట్ చేయమంటాం. ఏమంటారు, ఫార్మాట్ చేశాను. ఏ ఫార్మాట్, ext3. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లినక్స్ లో మీకు పార్టీషన్ అనే కాన్సెప్ట్ ఉండదు. పార్టీషన్, ఫైల్ ఇలా ఏం ఉండవు, అన్ని కూడా ఫైల్సే. ఓకే, సో పార్టీషన్ యాక్సెస్ చేయలేవు డైరెక్ట్ గా దీంట్లో లినక్స్ లో. ఓకే సార్. కాబట్టి ఏం చేయాలంటే ఫోల్డర్ ని క్రియేట్ చేయాలి. ఏం చేయాలి, ఫోల్డర్ ని క్రియేట్ చేసి దాన్ని మౌంట్ చేయాలి. దేన్ని, ఆ పార్టీషన్ ని. ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, mkdir అనే కమాండ్ తో ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. రూట్ లో క్రియేట్ చేయమంటాను. ఆ ఫోల్డర్ పేరు ఏమిటంటే జావర్. ఓకేనా. తర్వాత ఏం చేయాలంటే మౌంట్ ఏ పార్టీషన్ నేమ్ అది /DAV/XPDF1. దేన్ని మౌంట్ చేయాలి, జావెత్తో మౌంట్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? ఎంటర్. ఆ తర్వాత ఇది మౌంట్ అయిందో లేదో చూడడానికి కమాండ్ ఏంటంటే df--h. చూడండి ఇక్కడ, జస్ట్ యూనిట్. ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలా, cd/cd అంటే చేంజ్ డైరెక్షన్. ఎంటర్. సో దీంట్లో నేను డేటా రాస్తాను టచ్ కమాండ్, ఇంకా రాసుకోవడమే. అర్థమైందా? కొంచెం టిపికల్ గా ఉంటుంది, బట్ వన్స్ యూ హ్యావ్ ప్రాక్టీస్ 2-3 times ఈజీగా వచ్చేస్తుంది. ఇంత కష్టమైన పని ఏంటి. I'll just minimize this. సార్ ఇప్పుడు ఇందులో మనం డిటాచ్ చేయాలి అంటే డైరెక్ట్ గా ఇన్స్టాన్స్ చేసుకుంటే సరిపోతుందా, ఇక్కడ ఏమైనా కమాండ్స్ రన్ చేయాలా? ఇది డిటాచ్ చేయాలి వాల్యూమ్ అనుకుంటే డైరెక్ట్ గా ఇన్స్టాన్స్ లో డిటాచ్ చేస్తే సరిపోద్దా, లేకపోతే ఇక్కడ ఏమైనా కమాండ్స్ రన్ చేయాలా సార్? చెప్తాను.
లినక్స్ లో డిటాచ్ చేసినప్పుడు ఇక్కడ యూమౌంట్ కమాండ్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు డిటాచ్ డైరెక్ట్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే Okay. మీకు ఇప్పుడు పెన్ డ్రైవ్ తీసినప్పుడు మీకు ఒక ఉంటుంది చూసారా, పెన్ డ్రైవ్ మీకు ఎజెక్ట్ అని వస్తుంది. అది 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 ఎందుకు చేస్తారు మీరు? సేఫ్టీ అంటే ఫైల్స్ ఏమి కరెక్ట్ అంతే అవ్వకుండా. అంతే, డైరెక్ట్ గా డిటాచ్ చేసేయచ్చు. ఓకే సార్. నేను ఫస్ట్ అలా చేసేవాడిని, బట్ ఏదైనా ఇష్యూ వస్తే మనం సార్ట్అవుట్ చేసుకోలేము. అందుకని ఒకవేళ డిస్క్లో డేటా పోవడానికి అన్మౌంట్ చేయాలి ఫస్ట్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో అది ఈ కమాండ్స్ పంపించండి, చూడండి, కాపీ చేసుకుని నోట్ ప్యాడ్ లో కూడా ఒకటి. సరే సార్. దిస్ టు క్రియేట్ కష్టం అనిపించిందా? లేదు సార్, అంటే ఇది ఆల్రెడీ ఒకసారి చూసాను, ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీ వచ్చింది సార్. ఓకేనా? ఇప్పుడు మీకు Okay, sir. ఒకవేళ హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేయండి, దీంట్లో ప్రాక్టీస్ చేయండి, ఫస్ట్ ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఫస్ట్ నార్త్ వర్జీనియాలో ప్రాక్టీస్ okay, చేయండి. sir. ఓకేనా? చేసిన తర్వాత Okay, sir. జాగ్రత్తగా ఇన్స్టెన్స్ డిలీట్ చేసేయండి, వాల్యూమ్ డిలీట్ చేసేయండి, అన్ని డిలీట్ చేసేయండి. గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్, ఇన్స్టెంట్ వాల్యూమ్ మొత్తం డిలీట్ చేసేయండి. ఓకే? ఆ తర్వాత Okay, sir. హైదరాబాద్ లోకి వెళ్ళండి. హైదరాబాద్ లో మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ డిస్క్ నేమ్ XVDA బదులు NVM01 వస్తుంది. ఓకే సార్. NVM01. దాని బదులు XVDA ఎక్కడ ఉందో అక్కడ NVM తో రీప్లేస్ చేసుకోండి. సేమ్ కమాండ్. ఓకే సార్. ఉబుంటూ చేసుకున్నా సేమ్ కమాండ్స్ అండి, మీకు ప్రాబ్లం లేదు. ఓకే సార్. దట్ ఈస్ టు క్రియేట్ EBS Okay. వాల్యూమ్ ఇన్ ద వేర్ ఇన్ ద లినక్స్ ఇన్స్టెన్స్. నెక్స్ట్ సెషన్. ఓకే సార్. ఓకే, టుమారో 6. ఓకే సార్. ఏమన్నా?